హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లిస్ బైకర్. అయితే ఈరోజు ఏంటంటే నేను రైడ్కి వచ్చిన అన్నమాట. అంటే ఇలా ఫ్రైడే కదా. సో ఫ్రైడే కాబట్టి ఇలా వాషింగ్ గీషింగ్ అన్నీ చేసుకొని సాయంత్రం 5ంటికి అయితే రైడ్కి బయటకు వచ్చిన. కాకపోతే ఏమైందంటే రైడ్స్ వల్లే 6 o'clock ఒక రైడ్ పడ్డది. అది ఈడ కాప్రాకి పడ్డది, కాప్రా. సో ఇప్పుడే రైడ్ అయిపోయింది. ఇప్పుడే మోటో వ్లాగ్ సెటప్ చేసుకున్నా. ఎన్ని రోజులు అంటే నాకు కొంచెం పైసలు అవసరం ఉండి డైరెక్ట్ ఇంకా రైడ్కే పోతున్నా. సో కొంచెం ఇప్పుడైతే ఫ్రీ ఉంది. సో అందుకే మళ్ళీ వ్లాగ్ అయితే ఇది స్టార్ట్ చేసిన. ఇటు నుంచి వెళ్ళి ఎటు పోవాలి. సో ఇలా ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే పోతున్నా నేను. ఈడ మా చిన్నగాడని ఒక ఫ్రెండ్ గాడు ఉండు, వాళ్ళ ఇంటికి అయితే పోతున్నా. ఎందుకు అంటే వాడు కూడా కొత్త ఛానల్ స్టార్ట్ చేసిండు అన్నమాట. క్రేజీగా క్రేజీ గురు 01. సో మీరు అది కూడా సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం మన ఛానల్ ఇదేంటిదంటే ఒక షార్ట్ అయితే మంచిగా వైరల్ అయింది. కొంచెం అంటే 8K దాకా వచ్చినాయి వ్యూస్. అట్లనే లాంగ్ వీడియోస్ కూడా వెళ్ళాలని నేను కోరుకుంటున్నా తొందరగా. అంటే కొంచెం సబ్స్క్రైబర్లు వచ్చేంత వరకు చాలా రైట్ పోవాలి. ఈడ ఎన్నిసార్లు తిన్నామో లావిష్ మండి. మేము మస్తు కాలేజ్ మొత్తం బంక్ కొట్టి వచ్చి, ఓహో సారీ లావిష్ అంటాను, ఇంకా ఇక్కడ ఉంది ది జాయింట్ మండి. సో వీడికైతే మస్తు సార్లు తిన్నా అన్నమాట. మస్తు సార్లు మా చిన్న అంటే కాలేజ్ బంక్ కొట్టి మరి పోయి తిన్నాం. అంటే ఒక్కొక్క బర్త్డేకి అట్లా తిన్నాం. మళ్ళా కాలేజ్లో బంక్ కొట్టి మరీ తిన్నాం. పొద్దున్నుంచి ట్రాఫిక్ లేదు, కానీ ఇప్పుడు ట్రాఫిక్ ఉంది. అస్సలు ఇవాళ శివరాత్రి కదా, అస్సలు ట్రాఫిక్ లేదు, కానీ ఇవాళ ట్రాఫిక్ ఉన్నాయి. నాకు ఇట్లా స్పీడ్గా బగాయించడం అంటే మస్తు ఇష్టం. బండి కానీ చిన్న బండి మనది, ఉత్తేనే జారిపోతు అంటే స్కూటీలు అంటే ఉత్తేనే జారిపోతాయి ఇట్లా ఎమ్మటే. కొంచెం లీన్ చేయంగానే ఎమ్మటే జారిపోతూనే ఉంటాయి. అదే కొంచెం పెద్ద అంటే టైర్ బట్టి మంచిగా లీన్ చేసుకోవచ్చు బండి. మంచిగా టైర్ గ్రిప్ అంటే ఇప్పుడు మన Z900 కానీ ZX10R కానీ అంతెందుకు మన ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి, ఇప్పుడు పల్సర్ ఉంది. పల్సర్ కూడా మంచిగా ఉంచుకొని పోవచ్చు ఒక రైడ్. బట్ కవాడి కూడా సికింద్రాబాద్ లోవర్ ట్యాంక్ బండి ఇప్పుడైతే పోను. మా ఫ్రెండ్ కలిసేసి పోతా అటు. అంటే వీళ్ళు ప్లాన్ వేసాను అన్నమాట, కీసరగుట్ట పోదామని. మరి ఏమవుతుందో చూద్దాం. 10 తర్వాత పోదాం అన్నారు, అంటే వీడియో కోసం. చూద్దాం అసలు ఏం ప్లాన్ చేసిరో ఏంది. ఫస్ట్ పోయి వాళ్ళని కలిసి ఎట్లున్నారు, దగ్గర దగ్గర 3 నెలలు అవుతుంది కలవక. ఇప్పుడు పోయి వాళ్ళని కలిసి చూద్దాం ఏమంటారు వాళ్ళు, ఎట్లున్నారో ఏందో. అసలు అయితే మా చిన్న ఫ్రెండ్ కానీ బండి పోయిందన్నమాట. అంటే వాళ్ళ అన్న బండి పల్సర్ 150. అది ఇంటి ముందు హ్యాండిల్ వేసి ఉంటే, ఇంటి గేట్ ముందులా పెట్టి ఉంటే అది ఎవరో ఎత్తుకుపోయారు నైట్ నైట్. అంటే ఆడ సీసీ కెమెరాలు కూడా లేవు కనబడడానికి కరెక్ట్గా. ఇంకా మళ్ళా 2 months తర్వాత ఏడ మన రామంతపూర్లో దొరికింది అనమాట పోలీసు వాళ్ళకు. చెకింగ్ నడుస్తుంటే ఆడ డ్రంక్ అండ్ డ్రైవ్లోనో లేకపోతే సంథింగ్ చెకింగ్ నడుస్తుంటే దొరికింది అన్నమాట అక్కడ. ఇంకోటి ఏంటంటే బేసిక్గా ఇప్పుడు ఒక నిమిషం సో నేను ఒక న్యూస్ విన్నా, అది మరి నిజమా కాదా నాకైతే తెలియదు అన్నమాట. సో ఏంటంటే మనం బండి సైడ్ స్టాండ్ వేస్తాం కదా, సైడ్ స్టాండ్ వేసి చాలాసేపు పెట్టొద్దంట. అంటే అట్లనే వదిలేయద్దంట. ఎందుకంటే
బండి వెయిట్ మొత్తం ఇంజన్ మీద పడుతుందంట, తొందరగా ఖరాబ్ అవుతుందంట బండి. అందుకే సెంటర్ స్టాండ్ వేయాలంట ఎక్కువ. అంటే మనం సెంటర్ స్టాండ్ వేసే అంత టైం ఉండదు కాబట్టి, టైం ఉంటుంది కానీ మనమే వేయం, బద్ధకం. సో సైడ్ స్టాండ్ వేసి చాలాసేపు పెట్టద్దంట ఎక్కువ, అంటే దాని వెయిట్ మొత్తం బండి మీదనే, అంటే ఇంజన్ మీద, ఆ, దాని మీద పడుతుందంట మొత్తం. వెయిట్ మొత్తం దాని మీద పడుతుందంట. సో దానికే దాని మీద సైడ్ స్టాండ్ వేసి ఎక్కువసేపు పెట్టద్దంట. వేస్తే ఒక నార్మల్ అంటే నైట్ టైం మీరు ఏం చేయండి అంటే నైట్ టైం డబల్ స్టాండ్ వేసి పెట్టేయండి బండి, అయిపోతుంది. లైఫ్ రాదంట సైడ్ స్టాండ్ మీద ఎక్కువసేపు పెట్టి ఉంచితే, బండి లైఫ్ రాదంట బండికి. ఇంకా అర్థమైందా? ఇంకో ఇదే ఇదే గల్లీలో, అక్కడ గల్లీలో మా కాలేజ్ అన్నమాట. ఇది నేరేడ్మెట్ ఏరియా, వచ్చేసి నేరేడ్మెట్. ఈ గల్లీలో మా కాలేజు. ఆ వాటర్ ట్యాంకులు కనిపిస్తున్నాయా మీకు వెనకాల? ఆ వాటర్ ట్యాంక్ వెనకాల మా కాలేజ్. మధ్యలో రైల్వే ట్రాక్ ఇది. మళ్ళా రైట్ పడుతుంది. రామ్ గోపాల్ పేట్, నల్లగుట్ట. ఓ, అశ్విని కలిసేసిన తర్వాత కొద్దిసేపు ఉండి మాట్లాడి పోదాం రైడ్కి. రైడ్స్ అంటే కొడుతూనే ఉంటాం, మనకు ఫ్రెండ్షిప్ కూడా ముఖ్యమే కదా. ఇంత దూరం వచ్చినా కలిసిపోతే అయిపోతుంది. ఆడు కూడా రా రా అని చాలాసార్లు ఫోన్ చేసిండు కాలేజ్ కాడికి, కాకపోతే మనం ఏడబోతున్నాం కాలేజ్కి, అంతే కదా. ఇక్కడ భక్తులు చూడు గుడి కాడ, వామ్మ లైన్ క్యూ. శివరాత్రి కదా, దర్శనం కోసం. ఇవాళ వచ్చేసి ఏంటంటే హ్యాపీ ఉమెన్స్ డే. మా ఇండియాలో సాంప్రదాయమైన ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ నేను శుభాకాంక్షలు చెప్తున్నా. మా ఫ్రెండ్ వాళ్ళ గల్లీకి అయితే వచ్చిన నేను. ఇక్కడ లోపలనే ఉండి అనుకుంటా, లోపలనే ఉండు. ఫోన్ చేద్దాం, ఫోన్ చేద్దాం, ఫోన్ చేద్దాం, ఫోన్ చేద్దాం. ప్రశాంత్, ప్రశాంత్ మా లడ్డుగాడు. అరే హాయ్ మమ్మ, నమస్తే, 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 శ్రీమంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని నమస్తే. మా లడ్డుగాడు, లడ్డుగాడు చాలా రోజులు అవుతుంది కలవక కదరా. డిసెంబర్లో కలిసినాం కదరా, డిసెంబర్లో. డిసెంబర్లో ఆడ కాలేజ్ కాడ ఎగ్జామ్లో కదా, అవినాష్ కాలేజ్ సికింద్రాబాద్లో. ఆడనే కదా. నాడు పోదందా, ఆడిని తీసుకొని ఆడింటికి పోయేద్దా, చిన్న వాళ్ళింటికి. ఎందుకు? అమ్మ అంటే భయము. భయం కాదురా, ఏందిరా? అరే మళ్ళీ చెప్పు. ఉచ్చ. ఈడైతే వీళ్ళ మమ్మీకి చెప్పడానికి అయితే పోతుండు. వాళ్ళ మమ్మీ ఘోరంగా స్ట్రిక్ట్ ఇంట్లో. వాళ్ళ డాడీ అంటే అంకుల్ మంచి ఫ్రెండ్ అన్నమాట మాకు, మస్తు చిల్ అవుతాడు అంకుల్. కాకపోతే వాళ్ళ మమ్మీ అంటేనే మనకు భయం. ఇంటికి అయితే వచ్చినాము. అరే అని ఫోన్ చేయరా, ఫస్ట్ నేను చేస్తా. అరే ఏమంటాడు చూడు. బిజీ అంట. వద్దొద్దు, పిలువకు, ఫోన్ చేయి, ఫోన్ చేయి, ఫోన్ చేయి. అరే పిలువకురా, ఒక్క నిమిషం ఆగరా, ఫోన్ చేద్దాం. ఏంది? అమ్మా. హాయ్, నమస్తే, బాయ్ బ్రో. హాయ్, హాయ్ బ్రో, పెద్ద బ్రో. అమ్మ లంచ్. ఏందిరా? ఏంటిది? ఏం గుర్తుకొచ్చింది? ఏంటిది? ఏం గుర్తుకొచ్చింది? దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ. ఏం గుర్తొచ్చిందిరా? నా అప్పుడు డిసెంబర్లో వచ్చిన, అంతేనా? వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. అంటే డిసెంబర్లో మనం ఎగ్జామ్ రాసినాం, చూసినామా? సో గాయ్స్ ఏంటంటే నాకు చెప్పిన కదా మా ఫ్రెండ్స్ దగ్గర పోతున్నాను. నా కొడుకుని చూడుంటే నన్ను తీసుకొచ్చి టైం వచ్చేసి 11:22 అవుతుంది. 11:22 ఇప్పుడు కీసరగుట్ట పోదామని కీసర అవుట్స్ వచ్చింది.
అంటే ఓఆర్ఆర్ ఎక్కుతున్నాయి ఇప్పుడే. కీసరగుట్ట ఓఆర్ఆర్, మన కీసర దగ్గర ఓఆర్ఆర్ ఉంటుంది, ఆ ఓఆర్ఆర్ ఎక్కుతున్నాం మనం. వచ్చేసినాం మేము, అంటే ఇవాళ అంటే నేరేడ్మెంట్ నుంచి వెళ్ళి డైరెక్ట్ వచ్చేసినాం. ఇటు నుంచి మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అంటే మళ్ళీ సెట్ చేసుకొని మళ్ళీ పోతున్నాం కదా, చూపెడతాం మీకు కీసరగుట్ట ఎట్లుంటుంది ఏం కథ అని. సో మీరు వీడియో మొత్తం చూడండి. అంటే ఇలా శివరాత్రి కదా, సో అది ఎట్లుంటుంది ఏంది ఏం కథ మా దోస్తు. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది దగ్గర దగ్గర? ఈ నుంచి ఇక్కడ ఓఆర్ఆర్ నుంచి 2.5 ఉంటుందా? అంటే కీసరగుట్ట డైరెక్ట్ బోర్డు బోర్డు అయితే ఇక్కడ నుంచి అయితే మన ఓఆర్ఆర్ నుంచి అయితే మనకు కీసరగుట్ట అయితే 2.5 కిలోమీటర్స్ అయితే వస్తుందన్నమాట. దాని కదా మనం కీసరగుట్టకు వచ్చినాం అన్నమాట. మొత్తం ఏదో చూడాలి ఎట్లున్నా పాట పాడతాం మళ్ళీ పాడు. వయ్యారి భామా నీ హంస నడక ఎందుకే ఈ తొందరతో. మొత్తం జనాలు ఎంతమంది ఉన్నారు, మొత్తం నిండిపోయింది ఇక్కడ కీసరగుట్టల. ఇక్కడ మస్తు స్కామ్లు అయితే ఉంటాయి అన్నమాట, చాలా జాగ్రత్తగా ఉండాలి. పర్సులు గిడుసులు అన్నీ మొత్తం. అదే పైకి లెఫ్టా? అదే లెఫ్ట్ 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 పోవాలి. చూడు మొత్తం ఎట్లున్నదంటే మొత్తం ప్యాక్, అసలు నడవడానికి కూడా స్పేస్ లేదు. అన్నీ ఉన్నాయి, అన్నీ అంటే అన్నీ. ఇంకో ఎంబాస్ మొత్తం పైన ఆడ లోపల ఎగ్జిబిషన్ కూడా అవుతుంది. ఎగ్జిబిషన్ మొత్తం జాతర జాతర మేడారం జాతరలో ఎట్లయితుందో సేమ్ జాతర జాతరనే అవుతుంది. సో మనం గుట్ట మీదకి అయిపోయి కలుస్తాం. A50 50 బ్లాక్ వాల్ A50 అత్తర్లు 50 80 100 అంట. సో ఈ గుట్ట అయితే ఎక్కాలంటే ఇప్పుడు వాళ్ళు దర్శనం చేసుకుంటారు ఇక్కడ. ఎట్లా ఎక్కాలి అమ్మ, ఘోరంగా పైకి అంటే పైకి ఉన్నాయి గుట్ట. అంటే మేము వెనకాల నుంచి వచ్చినాం అన్నమాట, ముందు నుంచి అయితే రాలే, వెనకాల నుంచి వచ్చినాం. దర్శనం చేసుకుంటారు మా వాళ్ళు. ఇగో మేము పైకి అయితే ఎక్కుతాం. ఇగో పైకి ఇట్లా ఎక్కాలి. పైకి ఎక్కాలి ఇట్లా. రెండు ప్రేమ మేఘాలు పాట పడుతుంది. రెండు ప్రేమ మేఘాలిలా అంటారే వెళ్ళారా వెళ్ళారా వాళ్ళు పైకి పైకి పైకి. అరే మొత్తం పైకి ఎక్కాలా మరి? మొత్తం పైకి అయితే ఎక్కాలంటే ఇంకో వీడైతే ఇండేమో అనుకుంటారు జనాలు అయితే. ఏమైంది 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 ఎక్కుర్రా? అరే ఏమైందిరా? డౌన్ అయిపోయింది ఎనర్జీ. అరే ఇది చూడరా ఇండే పడ్డారు. రివర్స్ ఒక కెమెరా. ఓ రెండు సార్ మీరు మేడమా? వాట్ an intelligent boy, so sweet. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? మేడం లా బాబు పైకి అయితే వచ్చినాం. చూడు మొత్తం ఎట్లున్నదా. ఇక్కడైతే ఇట్లున్నది అన్నమాట. ఇంకో ఇట్లా హనుమంతు దేవుడు ఉండు ఇక్కడ. నేను ఎవరు లేనప్పుడు దిగిన ఫోటో, ఎవరు లేనప్పుడు ఇది కూడా ప్రోగ్రామ్ అవుతుంది ఇక్కడ. మేము పైకి అయితే వచ్చేసినాం. ఎట్లుంది మెంటల్ ఉంది, మనుషులు ఫుల్ ఉన్నారు, రష్ ఉంది, ఫుల్ రష్ ఉంది. ఎనర్జీ వైపు వచ్చేస్తుంది వస్తే ఇప్పటిదాకా జల్లున ముఖాలన్నీ ఫుల్ అయిపోయింది. ఇలా నిండిపోయింది ఇక్కడ మొత్తం. చూడు జనాలు ఎట్లున్నారు మొత్తం. జనాలు అంటే జనాలు మొత్తం
గుడికి అయితే మొత్తం లైట్లు అన్ని పెట్టినాయి. ఇక్కడ హనుమంతుడు పెద్ద స్టాచ్యూ. ఏమంటారు? స్టాచ్యూ అంటారు, హనుమంతుడి విగ్రహము. సో మీరైతే చూస్తారు కదా, ఇదైతే మన కీచరగుట్ట బ్లాగ్ అన్నమాట. సో అందరూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. సో ఇంకా మన ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం కూడా, ఓకేనా? ఇక్కడ ఎంతమంది కొబ్బరికాయలు ఎట్లా బలగొట్టారు, సేకరిస్తారు కొబ్బరికాయలు ఇక్కడ మొత్తం.